వీల్ అలైన్మెంట్ చేపిస్తున్నాము. అరిగిపోతున్నాయి, టైర్ అరిగిపోయింది కదా. ఆ టైర్ యువతల పక్క వేసాము, అవతల టైర్ వచ్చి యువతల పక్క వేసాము. అయినా కూడా ఇది అరుగుతూ ఉంది. చూడండి, ఇది కూడా అరుగుతూ ఉంది. సో అందుకని చెప్పేసి మళ్ళీ వీల్ అలైన్మెంట్ చేపిస్తున్నాము. ఈ టైర్ కూడా ఏం అరగట్లేదులే. ఈ టైర్ కూడా ఎఫెక్ట్ వస్తుంది దానివల్ల అని చెప్పి అన్నాడు. చూడండి, ఇది పెట్టినాడు మిషన్, ఇక్కడ మిషన్ పెడతాడు. అట్లాగే ఇది ఒకటి పెడతారు హౌసింగ్ టైర్కి. ఇప్పుడు అట్లాగే ఇప్పుడు రైట్ సైడ్లో కూడా అలాగే పెడతారనమాట. రైట్ సైడ్లో పెట్టినారు కదా, రైట్ సైడ్ టైర్కి, ఫ్రంట్ టైర్కి. అట్లాగే ఇప్పుడు హౌసింగ్ టైర్ కూడా పెడతారు. అట్లాగా అట్లా పెట్టి టైట్ చేస్తారు. అవి సెన్సార్ లాగా అవి పెట్టిన తర్వాత సెన్సార్ పెడతారు. దీన్ని సెన్సార్ అంటారు. ఈ సెన్సార్లో చూపిస్తుంది అనమాట. ఆ సిస్టంలో, అక్కడ సిస్టమ్ ఉంది కదా, ఆ సిస్టంలో చూపిస్తుంది. అలైన్మెంట్ ఏం తేడా ఉంటే చూపిస్తుంది అన్నమాట. ఎంత ఉంది, ఎంత గ్యాప్ వచ్చింది టైర్లు అని చూపిస్తుంది. చూసారు కదా, ఆడొకటి ఫిట్ చేశారు, ఏడొకటి రైట్ సైడ్లో. అదేవిధంగా లెఫ్ట్ సైడ్లో కూడా చూస్తే పెడతాడు. టైట్ చేస్తున్నాం చూడండి. ఇదేమొచ్చి లెఫ్ట్ సైడ్లో అది సెన్సారు. అదేవిధంగా చూడండి, హౌసింగ్ టైర్లో కూడా ఎట్లా పెట్టి సెన్సార్ పెట్టారు. ఇంకా చూడండి ఏం చేస్తారు, సిస్టంలో చూపిస్తారు చూడండి. ये आगे का रॉन्ग है, कितना रॉन्ग है देख लो आप. रॉन्ग है. हाँ, ये स्टीयरिंग अभी सीधा करोगे आप, देख लेना कितना रॉन्ग है. ఏందో రాంగ్ ఏది అంటున్నాడు. స్టీరింగ్ చూడండి అంటున్నాడు. పాయింట్ చూపిస్తాను చూడండి. స్టార్ట్ చేసి చూడాలా. స్టీరింగ్ అహెడ్, ఫ్రంట్ యాక్సిల్, టోటల్ స్టీర్ అహెడ్ అంట. స్టీరింగ్ సంబంధించిన కింద -33 रॉन्ग है. ऊपर है. हाँ, ये ऊपर वाला है अपना स्टीयरिंग है. हाँ, ये वाला टोटल तो अपना रॉन्ग है वो. अच्छा, वो भी काम अभी 33 माइनस है ना. हाँ, 33 माइनस है. చూసారా, ఫ్రంట్ యాక్సిల్ది 33 మైనస్లో ఉందంట. అది దాన్ని ఇప్పుడు కరెక్ట్ చేయాలా. కరెక్ట్ చేసిన తర్వాత టైర్ మనకు వీల్ బ్యాలెన్సింగ్ కరెక్ట్గా వస్తుంది. అదే చూడండి, కిందకు వచ్చాడు. అది ఎండ్రాయిడ్ని లూజ్ చేస్తున్నాడు. ఏంది ప్రాబ్లం తెలిసేదానికోసం అది లూజ్ చేసుకొని చూసుకోవాలా, ఏంది దాని పరిస్థితి ఏంది, ఎందువల్ల అలైన్మెంట్ ట్రబుల్ వచ్చిందని చూడాలా. అది ఈ పక్క బోల్డ్ అయితే లూజ్ చేశాడు లెఫ్ట్ సైడ్ది, అండ్ అట్లాగే రైట్ సైడ్ కూడా ఓపెన్ చేశాడు. చూసారు కదా, బెండ్ లాగ్ చూస్తున్నాడు. బెండ్ అని చెప్తున్నాడు. బెండ్ అన్నాడు. బెండ్ అయింది, ఏమైంది అని అడిగాడు. ఏదో ఇక్కడ బెండ్ అయింది ఏందని అడిగాడు. బెండ్ అనేది భయ్ ఎందువల్ల వచ్చింది తెలియదు అని చెప్పన్నాను. సరే బెండ్ తీర్చాలా, సీదా కర్రవేడ పడాగా అన్నాడు. సీదా చేసుకోరావాలా అని చెప్పి అన్నాడు. సీదా చేయాలంటే ఇక్కడ లేదు, సీదా చేయాలంటే అతనికే చెప్పాను. అయితే బండి ఇక్కడే ఉంచి ఇప్పుకొని పోతాను, 500 అవుతుంది అన్నాడు. అది ఇప్పుకోపోవాలా. అక్కడ వాపి రోడ్లోనే గుంతలలో ఏదో జరిగింది. చూడండి ఎంత బెండ్ అయిపోయిందో చూపిస్తుంది. చూడండి అన్న, ఎంత బెండ్ అయింది. దాన్ని తీసుకుపోయి చేయించుకొస్తాలే 500 అన్నాడు. సరే ముందు చేయించుకురామని చెప్పాను. అది ఇప్పేసాడు చూడండి. ఇప్పేసి ఇంకా దాన్ని తీసుకెళ్ళాలా, షాప్ కాడికి తీసుకెళ్ళేసి
देखो హైడ్రాలిక్ దగ్గరికి వెళ్ళేసి బెండ్ తీసుకొని देखा రావాలి. करो ना करना पीछे का दोनों के एक ही साथ ही रहेगा ఓకే. कभी ऐसी गलती मत करना कि आगे आगे का करवा लूंगा ये तक बेंड होता है क्या? वो लूज लूज होता है. कौन सा ऐसा चिनाक ना लूज नहीं होगा टाइट हो जाएगा टाइट होगा. खोलेगा ना तो लूज होगा हाँ अच्छा. जितना खींच लोगे ना उतना टाइट हो जाएगा मैंने खोला था अच्छा पहले खोला फिर वो वाला भी खोला और घुमाया घुमाया. ఫ్రంట్ అది అయిపోయింది. సెకండ్ అది యాక్సిల్ది ఈ రాడ్ కూడా చూస్తున్నాడు. ఈ రాడ్ కూడా టైట్ చేయాలన్నమాట. టైట్ చేస్తే ఇంకా మనకంతా ఓకే అయిపోయినట్టు, అలైన్మెంట్ అంతా ఓకే చేసినట్టు అయిపోయింది అన్నాడు. ఇంక ఇదొకటి ఈ రాడ్ టైట్ చేస్తే इसको पैरालिज्म बोलते हैं सेकंड एसएल का कनेक्टेड पैरालिज्म पैरालिज्म. దీన్ని पैरालिज्म అంటారు అన్నమాట. इसके बिना दूसरा टन काटेगा नहीं సెకండ్ యాక్సిల్ ఇది ఫస్ట్ యాక్సిల్ రాడ్. ఈ రాడ్ బెండ్ అయిపోయింది. అది బెండ్ తీసుకొచ్చాడు. 500 తీసుకున్నాడు బెండ్ తీసిన దానికి. అది అట్ట పోయి అట్ట వచ్చేసినాడు బెండ్ తీసేదానికి. ఏం చేశారు ఇంకా ఏం చేస్తాం. మనం ఏంటంటే మన రాష్ట్రం కాదు, మన ఏరియా కాదు. మన ఏరియా లేకపోతే మనం బేరం వేస్తాము అన్న 300 200 చెప్పింటాము. బయటకు వచ్చినప్పుడు ఏంటంటే ఎంత చెప్పినా ఇవ్వాలా, తప్పదు. బయట పరిస్థితులు అట్లా ఉంటాయన్నమాట. మన గోజారినా సరే కూడా వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు పెద్ద పెద్ద అమౌంట్ అంటే తగ్గిస్తారు, కానీ 500 కాడ 200 కాడ 300 అలా తగ్గిరు. 500 చెప్పాడు, 500 ఇచ్చేసాను. ఇంకపోతే ఈ రాడ్ కూడా టైట్ చేస్తున్నాడు. ఇది అయిపోతే ఇంక కంప్లీట్ అయిపోయినట్టు వర్క్. టైట్ లాగుతున్నట్టు అయిపోయింది. కంప్లీటా? कंप्लीट एकदम 0 फिगर 0 ఫిగర్ కంప్లీట్ అయిపోయింది అన్నాడు. వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది అన్నాడు. ఇక్కడ నుంచి వీల్ ఎలిమెంట్ చేసినప్పుడు ఈ రాడ్ అండ్ ఇది మళ్ళీ అదే విధంగా ఒక రాడ్ వస్తుంది. ఈ రాడ్ లోపల రాడ్ అన్నీ టైట్ చేసుకుంటూ రావాలా. ఒక కాడి నుంచి అన్నీ చూసుకుంటూ రావాలా. ఫస్ట్ మనకి అలైన్మెంట్ ట్రబుల్ వస్తే ఫ్రంట్ వీలే ట్రబుల్ వస్తాయి ఎక్కువ. ఇది ఫ్రంట్ వీలు, సెకండ్ యాక్సిల్, ఈ రెండే మెయిన్ ట్రబుల్ వస్తాయి. అవి చూసుకుంటూ ఉండాలా. చూశారు కదా, సింపుల్గా రాడ్ ఎక్కడో బెండ్ అయింది. అది ఎక్కడో గుంతలలో ఆడినప్పుడు బయట బండ్ అయింది. సిస్టమ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. మన వర్క్ అంతా అయిపోయింది, చేసేసినాడు. ఆ రాడ్ ఏమైందంటే రాడ్ ఎక్కడో గుంతలలో పోయినప్పుడు, మన అక్కడ వాపి రోడ్లో పోయినప్పుడు గుంతలలో అప్ అండ్ డౌన్లో గుంతలు వస్తాయి కదా, అక్కడ గుంతలలో బండి ఎక్కడో ఆడినట్టు కింద బాగా ఆడినట్టుగా ఉంది. ఆని రాడ్ బెండ్ అయింది. ఆ బెండ్ కూడా తీసేసాడు. ఓకే అయిపోయింది. ఇంక బండి అయిపోయింది. బయలుదేరడమే. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.